మీరు తక్కువ రెమ్యునరేషన్ తీసుకోండి. సంవత్సరానికి 3, 4 సినిమాలు తీయండి. సంవత్సరానికి ఒక్క సినిమా రావడమే కష్టం అయిపోతుంది. ఎందుకు వాళ్ళు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా పెద్ద హీరోతో ఎందుకు రావట్లేదు మీకు తెలియట్లేదా? ఈ రోజు ఒక సినిమా చేస్తే వాళ్ళకి 500 కోట్లు 200 కోట్లు వస్తుంది మినిమం. వాళ్ళు ఏముంది ఎంజాయ్ చేస్తున్నారు. నెలకు 2 సార్లు ట్రిప్పులకు పోతున్నారు. 2 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేసి సామాన్యుల మీద రుద్దుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సినిమా రాగానే సినిమా నిర్మాతలకి, డైరెక్టర్లకి, హీరోలకి తొత్తులైపోయి సినిమా రేటు సామాన్యులేమో ఇది 500-1000 రూపాయలు టికెట్ పెంచుతున్నారు. మీరు ఎటైనా సావండి, ఎటైనా పోండి. ఆయన చెప్పినట్టు కూలీ 100-1000 రూపాయలు పెంచారంటే సామాన్యుడు బతకాలంటే రెంట్ ఎంత ఉంది? ఈ రోజు పాల బిల్లు ఎంత ఉంది? ఇంటి రెంట్ ఎంత? కందిపప్పు ఎంత? నూనె ఎంత? అందరికి అందుబాటులో లేని ధరలకి ఈ సినిమా టికెట్ రేటు తీసుకుపోయి హీరోలతో తక్కువ రేటు తీసుకోండి. హీరో ఎందుకు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు 10 కోట్లు తీసుకోండి. డైరెక్టర్ సినిమా తీస్తే 50 కోట్లు 100 కోట్లు మీరు తక్కువ తీసుకోండి. చెట్లు పాపులర్ అయ్యారు, క్రేజ్ వచ్చిందని. పాపులర్ అయ్యారు, క్రేజ్ వచ్చింది. చిన్న సినిమాలను ఆడినిస్తున్నారా? అన్ని స్లాబ్ సిస్టమ్ లో థియేటర్లన్నీ మీరు మీ 4 బడా నిర్మాతల కింద పెట్టుకొని థియేటర్లన్నీ ఆట ఆడిస్తారు. సినిమాలన్నిటికి ఏంది మీరు అందరు థియేటర్లన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ థియేటర్లన్నీ ఒక 4 చేతిలోనే ఉన్నాయి. సినిమాలు ఏడ రిలీజ్ అవుతాయి? సామాన్యుడు అది 4 బడా నిర్మాతల చేతిలో ఉన్నాయి. చిన్న సినిమా ఎవడన్నా రిలీజ్ చేస్తాడు అసలు? చెప్పండి మీరు. ఆ యూట్యూబ్లలోనో ఎక్కడో చూసుకుంటా ఉంటారు. ఆ ఓటీటీలో సినిమాకి సామాన్యుడు ఎలా వస్తాడు చెప్పండి? మీరు చెప్పండి. అందరు హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ తగ్గించాలి. వాళ్ళందరూ వీళ్ళు రెమ్యూనరేషన్ డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నాడు? 100 కోట్లు 50 కోట్లు. ఒక సినిమా 2 సంవత్సరాలు ఎంత తీస్తున్నారు మీరు? 6 నెలల సినిమా ఎలా రిలీజ్ అయింది? 3 నెలల సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు అంతా ఖర్చు పెడుతున్నారు, బిల్డప్ ఇస్తున్నారు అంతే. ఎంత లేట్ అయితే సామాన్యుడి మీద అంత భారం పడుతుంది. అది గుర్తు పెట్టుకోండి ప్రజలారా.